హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు సండే స్పెషల్ చేపల ఇగురు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా స్కిన్లెస్ చేపలండి, ఏవైనా పర్లేదు, మాకైతే అలా తెచ్చాడు. వీటికి ముందుగా మసాలాకి ధనియాలు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం, ఉల్లిపాయ పేస్టు, చేపలు, ధనియాల పొడి అండి, ఇందాక మర్చిపోయాను. ముందుగా మనం మసాలా తయారు చేసుకోవాలి. ఈ చేపల ఎగురికి ముఖ్యంగా కావాల్సింది స్పెషల్ మసాలా అండి. దీనికి ఈ మసాలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇందులో మనం కడాయి పెట్టుకొని ధనియాలు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. దొరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. ముందు ఈ మసాలా వేస్తేనే చేపల ఎగురికి చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా వేరే ఏ మసాలా వేసినా రాదండి. ముందుగా ఇవి వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చూసారు కదా, స్పెషల్ మసాలా అండి చేపల ఎగురికి, చాలా బాగుంటుంది. ఇది ముందు మసాలా మిక్సీ పట్టుకొని పెట్టుకుందాం. తర్వాత కడాయి పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. చేపల ఎగురు అన్నాను కదా, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఎంతైనా చేపలకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజువి ఒక 3 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే బ్రౌన్ కలర్ అయిపోతుంది, పచ్చివాసన పోయి. చూసారు కదా, పచ్చివాసన అంతా పోయింది, బ్రౌన్ అండ్ గోల్డెన్ కలర్లో వచ్చేసింది ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. చేపలు అన్నాను కదా, అందుకని కొత్తిమీర ముందే వేసాను. లాస్ట్కి వేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా నూరుకున్నదైతే ఇంకా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువనే ఉంటే బాగుంటుంది చేపలకి. కలుపుకోవాలి. వావ్, చూసారా, అప్పుడే కలర్ వచ్చేసింది. ఇది కూడా పచ్చివాసన పోయాక బ్రౌన్ కలర్ వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు గిన్నెలో పెట్టుకోవాలన్నమాట. ఇవి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడు ఆవిరి అనేది పడుతుంది. తర్వాత మెల్లగా తిప్పుకోవాలండి. చాలా జాగ్రత్తగా తిప్పేసుకోవాలి ముక్కల్ని, లేదంటే కుళ్ళిపోతాయి. చేపలు తొందరగా ఉడుకుతాయి కదా మనకి, చాలా జాగ్రత్తగా తిప్పేసుకోవాలి. చూసారు కదా, అన్నీ తిప్పేసుకున్నాం. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం కూడా మీకు రుచికి సరిపడా వేసుకోండి. చేపలు అన్నాను కాబట్టి చేపలకు ఎంతైనా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఉప్పు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు అండి. ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని చీలికల్లాగా చీల్చుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మెల్లగా తిప్పేసుకోవాలి ముక్కలు. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. దీనికి చేపలు కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది, లేదంటే తునిగిపోతుంటాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తొందరగానే ఉడికిపోతాయి మనకి చేపలు. చూసారు కదా,
మగ్గిపోతున్నాయి. ఆల్రెడీ ఉడికిపోయిందండి చేపలు చాలా వరకు. ఇప్పుడు మన చేపల ఎగురు స్పెషల్ మసాలా వేసుకోవాలి. పైనుంచి చల్లుకొని ఇలా చూపిస్తున్నాను కదా, గరిటెతో కాకుండా చేతితో పట్టుకొని తిప్పుకోవాలి. ఇలా అయితే మంచిగా కలుస్తుంది అన్నమాట. ముక్కలు కూడా విరిగిపోకుండా ఉంటాయి. ఇలా కలిపి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక చింతపండు రసం అండి, కొంచెం చాలు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని రసం పిండుకోవాలి. ఇది గ్రేవీ కావాలనుకునే వాళ్ళు చింతపండు రసం వేసుకోండి, లేదంటే అలాగే ఉంచుకోండి. అలా అయినా బాగుంటుంది. నేను గ్రేవీ కావాలన్న వాళ్ళ కోసం ఇలా వేస్తున్నాను. కొంచెం చిక్కటి గ్రేవీ వస్తుంది. చూశారు కదా, వావ్, అంతే అండి, సింపుల్ చేపల ఎగురు రెడీ అయిపోయింది. మళ్ళీ మెల్లగా తిప్పుకోవాలి. ఇంతక చూపించాను కదా నేను, అలా గిన్నె పట్టుకొని 2 సైడ్లు పట్టుకొని తిప్పుకుంటే అది తిరిగిపోతుంది. కర్రీ కూడా అడుగంటకుండా ఉంటుంది. సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. అసలు చేపల ఎగురు రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.